హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త బిడ్డతో మీ ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనమైతే చదువున వాళ్ళు ఉన్నారు కదా డిస్టెన్స్లో, వాళ్ళ కోసము సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు, థర్డ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు, అదేవిధంగా పీజీ అడ్మిషన్ ఫీజు ఏ విధంగా పే చేసుకోవాలనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికి కానీ ముందుగా మనకి అడ్మిషన్ నెంబర్, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూడండి, యూజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఉంది కదా, అదే అడ్మిషన్ ఫీజు అనమాట. దాన్ని ముందుగా నేను పేమెంట్ చేస్తున్నాను, ఎంట్రన్స్ ఫీజు. ఇంతవరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలు మీ డైరెక్ట్గా చేరుతాయి. ఇక్కడైతే మేము ముందుగా అప్లికేషన్ నెంబర్ దగ్గర మన అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా, మనం యూజీ డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు మనకు అడ్మిషన్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ అడ్మిషన్ నెంబర్ని అయితే ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా దాంతోపాటుకు అప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాము. అంటే మనం అడ్మిషన్ అయినప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఉంటాం కదా, ఆన్లైన్లో అక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా మన నేము, మన ఫోటో అనేది డేటా అయితే మనకి చూపించడం మీద జరుగుతుంది. ఒకసారి మనం అడ్మిషన్ నెంబర్ కొట్టిన తర్వాత మన డేటా సరిపోయిందో లేదా, నేమ్ సరిపోయిందో లేదా చూసుకోవాలి. లేకపోతే ఫీజు అనవసరంగా మీకు బదులు ఇంకెవరిదో పే చేస్తారు. మీరు అది ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఫీజు చాలా ఎక్కువ అమౌంట్ కదా, 3000. సెకండ్ ఇయర్ యూజీకి వాళ్ళకి 300 ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే కింద ప్రొసీడర్ని కొట్టి కన్ఫర్మ్ అని కొట్టామంటే ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్లోకి అయితే మనం వెళ్ళిపోతాము. ఎక్కడైతే మనకి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, నెఫ్ట్, అదేవిధంగా ఎస్బీఐ బ్రాంచ్ సంబంధించి కూడా ఇచ్చాడు. మనం యూపీఐ పెట్టుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకొని పే చేసి మన ఫోన్ నుంచి పేమెంట్ని అయితే స్కాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మనకి బ్లాక్ క్లాస్లో ఉన్న ఎగ్జామ్స్ ఫీజులు ఎలా పే చేయాలి, ఈ విషయాలు కూడా వీడియోలు నేను చేశాను. ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి, అవి కూడా చేస్తాను. ఇంకా మీకు ఏమైనా కొత్త వీడియోలు చేయాలని, మీకు ఏమైనా ఇంకా కొత్త విషయాలు తెలియాలంటే దానికోసం కూడా కొత్త వీడియోలు అయితే నేను చేయబోతున్నాను. మీకు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా సరే నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను దాని మీద కొత్త వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా పేమెంట్ పే చేసిన తర్వాత మనకు పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. ఈ పేమెంట్ రిసిప్ట్ని అయితే మనం ఒక ప్రింట్అవుట్ తీసుకొని అదేవిధంగా మన మొబైల్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.